జుట్టు పెరగడంతో పాటు పొడి బారడం అలాగే రాలడం చిట్లిపోవడం అంటూ ఉంటారు. సో ఎడ్జెస్ అన్ని చాలా మందికి చిట్లిపోతూ ఉంటాయి. సో అలాంటి హెయిర్ చూసినప్పుడు కూడా ఒక డెడ్ హెయిర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఎలా కాపాడుకోవాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, కరెక్ట్ షాంపూ వాడాలి. ఎక్కువ దాన్ని ట్రామటైజ్ చేయొద్దు. ఎక్కువ వేడి నీళ్ళు మరీ చల్ల నీళ్ళు పోసుకోవద్దు. స్నానం అయినాక దాన్ని మెల్లిపెట్టి కట్టేసి అలా చేస్తుంటారు. మన ఎస్పెషలీ ఇండియా తెలుగు స్టేట్స్లో మనకి చాలా కామన్ ఏంటంటే స్నానం అవ్వగానే ఒక టవల్ తీసేసుకొని మెల్లిపెట్టేసి పైకి కట్టేస్తుంటారు. దానివల్ల చాలా ట్రామా అవుతుంది. వెట్ హెయిర్ చాలా డెలికేట్గా ఉంటుంది, అలా చేయకూడదు. డ్రైయర్స్ కూడా తక్కువ వాడాలి. ఎక్కడైనా అవసరం అంటేనే డ్రైయర్స్ వాడాలి, లేకపోతే ఎయిర్ డ్రై చేసుకోవడం సన్ డ్రై చేసుకోవడమే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేస్తే మనకి స్ప్లిట్ ఎండ్స్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటు న్యూట్రిషనల్ కరెక్షన్ అవసరం అండ్ కండిషనర్ వాడాలి. కండిషనింగ్ ఆఫ్ ద హెయిర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కండిషనర్ తప్పకుండా అందరం వాడాలి. మెడికల్ కండిషనర్ వాడితే ఇంకా మంచిది. ఓకే ఓకే, ఒక కాల్ ఉన్నారు, చూద్దాం డాక్టర్ గారు. హలో హలో, చెప్పండి మీ పేరు? నమస్తే మేడం, నా పేరు సుగుణ మేడం. ఓకే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే మేడం గారు. నమస్తే సుగుణ గారు, చెప్పండి. మేడం గారు, నాది బాగా హెయిర్ ఫాల్ అవుతుంది మేడం గారు. అది ఎలాంటి తీసుకోవాలి, ఎలాంటి హెయిర్ షాంపూ తీసుకోవాలి, ఎలాంటి కోకోనట్ వాడాలి, కొంచెం సజెస్ట్ చేయండి మేడం గారు. బాగా అసలు తల ఇలా ఉంచితే ఇక్కడ బట్టలా కనిపిస్తుంది మేడం గారు. బాగోదు కదా. మీ ఏజ్ ఎంత? మీ ఏజ్ ఎంత అండి? అది 42 అలా ఉంటుంది మేడం గారు. 42. ఓకే ఓకే. అండ్ మీరు ఏం షాంపూ వాడతారు, ఏం చేస్తారు, అంటే ఎన్ని రోజులకు ఒకసారి తల స్నానం చేస్తారు, అది చెప్పండి. మేడం గారు వీక్లీ ట్వైస్. ఎక్కడ ఉంటారన్నారు మీరు? వైజాగ్ బీచ్ ఏరియా కదా, కొంచెం ఎక్కువ కోస్టల్లో ఎక్కువ మనకి ఉప్పు కానీ అది హ్యూమిడిటీ కానీ ఉంటుంది. కొంచెం మీరు ఎక్కువ హెయిర్ వాష్ చేయండి, అంటే వీక్లీ థ్రైస్ అన్నా మీరు చేయండి. ప్లస్ మైల్డ్ షాంపూస్ వాడండి. ఇప్పుడు మీకు మెడికల్లో కూడా మైల్డ్ షాంపూస్ చాలా ఉంటాయి, అంటే ఉంటాయి. డాక్టర్స్ని అడిగితే మీకు కరెక్ట్గా మీకు సెట్ అయ్యేది మీకు చూసి ఇస్తారనమాట. దాంతోపాటు ఫుడ్ ఇంప్రూవ్ చేయండి. ఎక్కువ ఎవ్రీ డైట్లో కొంచెం గ్రీన్ ఉండేలాగా చూడండి, కలర్ ఉండేలాగా చూడండి. ఫ్రూట్స్లో కూడా అన్ని కలర్స్ ఫ్రూట్స్ తీసుకోండి, అంటే దానిమ్మకాయలు, దానిమ్మ గింజలు, తర్వాత పపాయాలు అన్నీ తీసుకుంటే అన్ని రకమైన పోషకాహారాలు మీకు వస్తాయి. ఇంకోటి ఏంటంటే 42 ఏజ్ గ్రూప్ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాం, అంటే కొంచెం మెనోపాజ్ దగ్గరలో వచ్చిన ఏజ్ గ్రూప్ అనమాట. దానిలో ఈస్ట్రోజన్స్ బాగా తగ్గిపోతాయి, దానివల్ల హెయిర్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా డైలీ ఎక్సర్సైజ్ చేయండి. డైలీ 30 మినిట్స్ అన్న వాకింగ్ చేయండి, లేకపోతే ఏదన్నా పని చేయండి. సో దట్ మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి వెళ్ళి తొందరగా మెనోపాజ్ లాంటిది వచ్చి దానివల్ల కూడా హెయిర్ అనేది బాగా పాడైపోతుంది. సో ఇవన్నీ జాగ్రత్తలు చేయండి. అయినా తగ్గకపోతే మీరు కన్సల్ట్ అవ్వండి, కంపల్సరీ మీకు సరైన పరిష్కారం దొరుకుతుంది.